Hello friends, I am Dr. Narasimha Swami. Today I will discuss about my clinic in Khammam. Name. My clinic name is Dr. NSK Homeopathy Clinic. Dr. NSK Homeopathy Clinic. ఈ క్లినిక్ గురించి చెప్తున్నాను. నా క్లినిక్ పేరు ఎన్ఎస్ కేర్. అంటే ఎన్ అంటే ఒక పేరు, ఎస్ అంటే ఒక పేరు వస్తుంది. దానిలో ఎంతమంది ఉన్నారో మీకు తెలీదు, తెలుసా? ఎన్ అంటే మా తాతయ్య పేరు నరసింహస్వామి, అట్లాగని మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. అట్లాగని ఎన్ఎస్లోనే ఇంకా మా అమ్మమ్మ తాతయ్య పేరు కూడా ఉన్నది. ఎలా అంటే మా తాతయ్య పేరు నాగేశ్వరరావు, మా అమ్మమ్మ పేరు శ్రీరావమ్మ. అలాగని మా నాన్న నరసింహస్వామికి వాళ్ళ ఆవిడ పేరు కూడా ఉన్నది, ఆమె పేరు నాగమ్మ. కాబట్టి 3 generations are present in that clinic name. Also 4th generation of our clinic is మా మిసెస్ పేరు కూడా ఉన్నది, నా పేరు కూడా ఉన్నది. నా పేరు నరసింహస్వామి, మా మిసెస్ పేరు శివపార్వతి. అట్లా 4 జనరేషన్స్ పేర్లు ఈ క్లినిక్ నందు స్పెషల్గా ఉన్నది. ఎందుకంటే అది దైవమని నాకు అనిపిస్తున్నది. నేను క్లినిక్ పేరు పెట్టే ముందు చాలా పేర్లు అనుకున్నాను. డాక్టర్ ఎన్ఆర్ స్వామి క్లినిక్, డాక్టర్ ఎన్ఎస్ Dr. Swami's Homeopathy International Homeopathy Clinic or Super Specialty Homeopathy Clinic. ఇలా చాలా పేర్లు అనుకున్నా, కానీ విజిటింగ్ కార్డు చేయించేటప్పుడు క్లినిక్ నేమ్ ఏంటి అన్నప్పుడు డాక్టర్ ఎన్ఎస్కే హోమియోపతి క్లినిక్ అని చెప్పిన అది ఎంత చూడండి, దైవ సంకల్పం కాబట్టి అలా ఆ పేరు వచ్చినది. ఎన్ఎస్ కేర్లో మా తాతయ్యలు, మా నాన్న అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి శుభదృష్టితో మేము మంచిగా వైద్యం చేస్తాము. అట్లాగని నా పేరు డాక్టర్ లక్ష్మీ నరసింహస్వామి. ఈ పేరు మా నాన్న వాళ్ళ నాన్న పేరు పెట్టినారు. మామూలుగా అయితే నా జన్మ నక్షత్రం ప్రకారం అయితే పునర్వసు నక్షత్రం నాది, 2వ పాదం. కోదండరాం లేకపోతే కోటేశ్వరరావు ఇలాంటి పేర్లు వచ్చాయి నా పేరుకి. కానీ మా నాన్న పేరు పెట్టారు కాబట్టి నేను ఆ పేరుకి సార్థకం చేయాలని వైద్య విద్యను పూర్తిగా అభ్యసించి గత 18 సంవత్సరాల పైన ట్రీట్మెంట్స్ అందరికీ ఇస్తూ ఉన్నాను. కావున ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉన్నది. ఎన్ఎస్కే హోమియోపతి క్లినిక్ గురించి, లభించే వైద్య సేవల గురించి కూడా కొంచెం వివరంగా చెప్తాను. డాక్టర్ ఎన్ఎస్కే హోమియోపతి క్లినిక్ నందు లభించే వైద్య సేవలు సాధారణంగా హోమియోపతి వైద్యం అనేది మండి రకములు లేదా దీర్ఘకాలిక వ్యాధులకు
ప్రసిద్ధి చెందింది. అట్లాగనే హోమియోపతిలో అక్యూట్ కండిషన్స్ కూడా తొందరగా తగ్గించగల నైపుణ్యం ఉన్నది. కావున హోమియోపతి అంటే ఫస్ట్ ఆలోచించాలి అంటే ఎటువంటి కండిషన్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫస్ట్ హోమియోపతికి వచ్చినప్పుడు అందరికీ వెంటనే తగ్గుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మందుల కంటే చాలా తొందరగా పనిచేసే హోమియోపతి మందులు చాలా ఉన్నవి. హోమియోపతి వైద్యంలో దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్, పిసిఓడి, మధుమేహం, షుగర్ అయిన మధుమేహం రెండు ఒకటి, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, ఇంకా జీర్ణాశయ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్, పైల్స్ ప్రాబ్లం, ఫిస్టులా ప్రాబ్లం, ఫిషర్ ప్రాబ్లం, వీటన్నిటికీ అల్సరేటివ్ కొలైటిస్, ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, వీటన్నిటికి కూడా హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. అట్లాగనే స్త్రీలకు సంబంధించింది వారి ప్రతి సమస్యకు హోమియోపతిలో మంచి పరిష్కార మార్గాలు ఉన్నాయి. వారిలో వచ్చే మొదటి హెయిర్ ఫాల్ నుంచి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఆర్ ఎనిమియా అంటే మెన్సెస్ రాకపోవటం, అట్లాగనే కొన్ని దీర్ఘకాలికమైన మెట్రోజియా, మెండ్రోజియా అన్నిటికీ హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. చాలా తొందరగా తగ్గించే మందులు హోమియోపతిలోనే ఉన్నవి. ప్రతి డిసీజ్ కండిషన్ ని పూర్తిగా వారి శరీర తత్వము, మానసిక తత్వము ఆధారంగానే వేరు చేసి ప్రతి ఒక్క పేషెంట్ కి ట్రీట్ చేసే వైద్యం ఏదైనా ఉంది అంటే అది ఒక హోమియోపతి వైద్యం ఒకటే. ఎందుకంటే అలా శరీర తత్వము, మానసిక తత్వము అర్థమైతేనే మెడిసిన్ అనేది వస్తుంది. మెడిసిన్ రాకుండా ఏ ఒక్క సింటమ్ తక్కువైనా సరే మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది కొంచెం లేట్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరు తమ సమస్యలు పూర్తిగా కూలంకషంగా చెప్పితే సత్వర పరిష్కారం అనేది హోమియోపతిలో చాలా తొందరగా వస్తుంది. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగనే ఎన్ఎస్కేఆర్ హోమియోపతి క్లినిక్ ఖమ్మంలో ఉన్నది. అట్లానే మీకు ఆన్లైన్లో కావాలంటే నా నెంబర్ని డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ కాల్ ద్వారా లేదా నార్మల్ కాల్ ద్వారా అయినా సరే మీ సమస్యలకి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. దానికి తగ్గ పరిష్కార మార్గాలు చేస్తాను. ఓకే, ఎనీ టైమ్ యూ కెన్ ప్రొసీడ్స్. ఆన్లైన్ ట్రీట్మెంట్ కోసమైనా సరే సంప్రదించవచ్చు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా సరే హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది పరిష్కారం ఉన్నది. ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే ట్యూమర్స్, ఫైబ్రాయిడ్ యూట్రస్, ఫైబ్రాయిడ్, పిసిఓడి, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అండ్ క్యాన్సర్స్, ఎనీ టైప్
ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లో వస్తే తొందరగా ట్రీట్మెంట్ అనేది చేయబడుతుంది. లైఫ్ని ఎక్స్పాండ్ చేయవచ్చు. లేటుగా వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తే లైఫ్ అనే ఎక్స్పెక్టేషన్ అనేది తక్కువ ఉంటుంది. కావున ఎర్లీగా వస్తే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే వైద్యం ఏదన్నా ఉంది అంటే అది ఒక హోమియోపతి ఒకటే. హోమియోపతి మోటో ట్రీట్ ది పేషెంట్ నాట్ ది డిసీజ్. అంటే పేషెంట్ ట్రీట్ ది పేషెంట్, మనిషిని ట్రీట్ చేయటం, డిసీజ్ సింటమ్స్ కాదు. సింటమ్స్ అనేది ఎక్స్ప్రెషన్ రావటానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని డిసీజ్ కారణాలు ఉంటాయి, కొన్ని మానసిక కారణాలు ఉంటాయి. ఎక్కడ రూట్ కాజ్ ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్ అనేది ఇస్తారు. కాబట్టి సత్వర పరిష్కారం అనేది హోమియోపతిలోనే ఉంటుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద చేయవచ్చును. ఇంకా చర్మ వ్యాధుల్లో సోరియాసిస్, అర్టికేరియా, ఎగ్జిమా, డర్మటైటిస్, లిచెన్ ప్లానస్, విటిలిగో, డాండ్రఫ్, ఇచింగ్, ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రెజెంట్. వైద్యం అనేది ఉన్నది హోమియోపతిలో. అట్లాగనే చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు, మానసిక సమస్యలు, భయాలు, వీటికి కూడా ఉన్నది. అట్లాగనే పెద్దవాళ్ళలో మానసిక సమస్యలు, వాటి పర్యవసానాలు, డిప్రెషన్, వ్యాకులత, తర్వాత యాంగ్జైటీ న్యూరోసిస్, సైకోసోమాటిక్ డిజార్డర్స్. అంటే సైకోసోమాటిక్ అంటే మానసిక సమస్యలు శరీరం మీద వచ్చి డిసీజ్ కండిషన్ని సృష్టిస్తాయి. కాబట్టి వాటికి కూడా సత్వర నివారణ అనేది హోమియోపతిలోనే ఉంటుంది. ప్రతి పేషెంట్కి వారి శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని అర్థం చేసుకొని కొన్ని వందల మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. సపోజ్ ఒక పేషెంట్ వచ్చి పలానా డిసీజ్ కండిషన్ ఉన్నది అని చెప్పినారనుకోండి. ఆ డిసీజ్ కండిషన్కి కొన్ని వందల మెడిసిన్స్ ఉంటాయి. అదే డిసీజ్తో ఒక 10 మంది వచ్చారనుకోండి, 10 మందికి 10 రకాల మెడిసిన్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే సారూప్యత సిద్ధాంతం, సింగియస్ క్యూర్ అంటారు. అంటే ప్రతి ఒక్క పేషెంట్ వారి శరీర తత్వాన్ని, మానసిక తత్వం అంటే వేరువేరుగా ఉంటాయి. ఏ ఇద్దరు మనుషులు మనస్తత్వాలు, శరీర తత్వాలు ఒకటి కావు. కాబట్టి డిసీజ్ కండిషన్స్ ఉన్న వారి శరీర తత్వాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి వేరువేరు మెడిసిన్స్ అనేది సెలక్షన్ అనేది ఉంటుంది. అందుకే హోమియోపతిలో ఎంతటి మంది వ్యాధి అయినా సరే పూర్తిగా నివారణ, పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. అంటే దానికి కారణం అదర్ సిస్టమ్స్ లో లేని సౌలభ్యం ఈ హోమియోపతిలోనే ఉన్నది. ఎందుకంటే డిసీజ్ కండిషన్ ఫిజికల్ లెవెల్లో ఉందా, ఎమోషనల్ లెవెల్లో ఉందా, సైకలాజికల్ లెవెల్లో ఉందా, స్పిరిచువల్ లెవెల్లో ఉందా, ఎక్కడ ఉన్నది అనేది ఇంటర్వ్యూ కేస్ టేకింగ్ లోనే తెలుస్తుంది. ఆ కేస్ టేకింగ్ అనేది కొంతమందికి అరగంట నుంచి 1 hour దాకా ఉంటుంది, వారి సమస్యలను బట్టి. ఓకే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది. సమస్య ఏదైనా సులభమైన పరిష్కారం ఒక్క హోమియోపతిలోనే ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ
హోమియోపతి వైద్యాన్ని సంప్రదించవలసిందిగా నా మనవి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ the channel, and I will informs any doubt clarifies. Okay, thank you for watching. Please subscribe, share this video for every Telugu people in this world. Okay, thank you. రేపటి వీడియోలో నా గురించి పూర్తి వివరాలు చెప్తాను. అట్లాగనే కొంచెం వివరంగా మా నాన్నగారి గురించి, తాతయ్య గురించి కూడా చెప్తాను రేపటి వీడియోలో. ప్లీజ్ చూడండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, నా ఇట్ ఈస్ డాక్టర్ MSK హోమియోపతి క్లినిక్ గురించి పూర్తిగా చెప్పిన. ఇంకా ఏమైనా డిసీజ్ కండిషన్స్ ఉంటే అవి కూడా రేపటి ఫ్యూచర్ భాగాల్లో చెప్తాను. ఓకే.